అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భీమేశ్వరరావు గారు రచించిన వంకర బుద్ధి అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 2012 చందమామలో ప్రచురింపబడింది. జగన్నాథన్ దంపతులకు ఒకరితే కూతురు. రామవరం సంబంధం మంచిదని విని ఘనంగా కూతురు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత ఒకరోజు వారు విందు పెడితే వియ్యాల వారు వంటకాలు రుచికరంగా లేవని పెదవి విరిచి ముఖం ఎదుటే చెప్పారు. మరొక మారు వియ్యాల వారు వచ్చినప్పుడు జగన్నాథన్ దంపతులు జాగ్రత్త పడ్డారు. ఊరిలో పేరుపడ్డ వంటలక్కను పిలిచి వండించారు. వీరకత్తె భోజనం సుష్టుగా తిని వెళ్ళి తమ ఇంటి వద్ద కోడలతో, మీ వాళ్ళ వంటకాలు ఈసారి బాగానే ఉన్నాయి, కానీ అన్నీ కొలత ప్రకారమే పెట్టారు అని వంక పెట్టారు. కూతురు ద్వారా వియ్యాల వారు మనసు తెలుసుకున్న జగన్నాథన్ దంపతులు మరొకసారి వారు వచ్చినప్పుడు మాట రాకుండా విందు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఒక పండుగ సందర్భంగా ఆ నెలలోనే వియ్యాల వారు వచ్చారు. జగన్నాథన్ దంపతులు వంటకాలన్నీ సిద్ధమయ్యాక వీరకత్తెలను భోజనానికి పిలిచి, మీకు ఇష్టమైనవి మీ కోడలి ద్వారా తెలుసుకున్నాం, మగమాట పడకుండా తినండి అని వెండి కంచాలు వెండి గిన్నెలలో అన్నం అమర్చి, అక్కడ తాముంటే తినడానికి మగమాట పడతారని అక్కడ నుండి ఏదో పని ఉన్నట్లు బయటకు వెళ్ళిపోయారు. బాగా తిని వెళ్ళిన వియ్యాల వారు అక్కడ కోడలితో, అన్నీ బాగున్నాయి, కానీ భోజనం చేసే వెండి కంచాలు వెండి గిన్నెలు చిన్నవి పెట్టారు, తినేటప్పుడు మాకు అది ఇబ్బంది అనిపించింది అని వారి అసంతృప్తిని వెలిబుచ్చారు. జగన్నాథన్ దంపతులకు కూతురి ద్వారా విషయం తెలిసింది. వంకబెట్టే మనుషులను ఎవరూ తృప్తిపరచలేరు. అందుకే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు. పట్టించుకుంటే మనమే పిచ్చివారమవుతాం అని చెప్పి నవ్వుకున్నారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.